క్రైస్తవ్యం మొట్టమొదటి అపోస్తులు ఈ పునరుద్ధానాన్ని గురించి వారి భుజాల మీద వేసుకుని తిరిగారు. దానిని గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా తక్కువే. అయితే ఒక్క ప్రశ్నతో ఈరోజు వర్తమానం మనం ప్రారంభించుకుందాం. పేతురు గారు మొట్టమొదటి పునరుద్ధాన ప్రసంగం చేశాడు బైబిల్లో. మరలా పునరుద్ధాన ప్రసంగం చేసింది బైబిల్లో మొట్టమొదటి ఎవరంటే పేతురు గారు. ఆ పేతురు గారు ఎంచుకున్న విధానం కానీ, ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన చుట్టూ జరిగిన విధి విధానాలు కానీ చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఒకసారి చూద్దాం, ఒకసారి రండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. పేతురు గారు మొట్టమొదటి పునరుద్ధాన ప్రసంగానికి సంబంధించిన విషయం ఇది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం నుండి. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుత కార్యములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపును. ఆగుదాం. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని మీరు గమనించండి. పేతురు గారు ఈ వర్తమానం చేసే సమయానికి మొత్తం నేపథ్యం తెలియాలి. ఏ నేపథ్యం ఉంది మనకు తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిసారి కనబడింది ఎవరికైనా ఉన్నారంటే స్త్రీలకి. అది మొదలుకొని దాని చుట్టూ కొన్ని సన్నివేశాలు జరిగాయి. మనకు తెలుసు, ఆ మత్తయి సువార్త మనకు మొదటి సువార్త. ఆ మొదటి సువార్తలో 28వ అధ్యాయంలో ఈ ఘట్టం మనకు స్టార్ట్ అవుద్ది. ఈ 28వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఆ 28వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది, ఆదివారము తెల్లవారు చుండగా అని ఉంటుంది. అంటే ఆదివారం ఎందుకు వెళ్ళాలనుకున్నారు? మత్తయేనా, లూకా కూడా అంటాడు ఆ 24వ అధ్యాయం మొదటి వచనంలో, వారి విశ్రాంతి దినం ఇంత దూరమే నడవాలి అని ఒక రూల్ ఉంటుంది. పిలాతు గవర్నర్ బంగ్లా దగ్గర నుంచి సుమారు గొలుగత్తా కొండకి ఆయన సిలివేసిన దూరం, దాన్ని జాగ్రఫికల్గా మనం కొలిస్తే సుమారు 5-6 కిలోమీటర్లు వస్తుంది. అంత దూరం నడవకూడదు. ఏ రోజు? విశ్రాంతి దినం. అంటే విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కనుక నడవడం కూడా ఒక పని. అందుకే ఇక ఏ పని చేయకూడదు కనుక వాళ్ళు విశ్రాంతి దినం గడిచిపోయే వరకు, అంటే ఎప్పుడు గడిచిపోతుందా అని ఎదురు చూశారనమాట. ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు వెళదామని ఎదురు చూశారు. అన్నట్టుగానే విశ్రాంతి దినం గడిచిపోయింది. మీరు వినండి, పేతురు ప్రసంగం దగ్గరికి వెళుతున్నాం. ఆ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత స్త్రీలు వెళ్ళారు అక్కడికి. అందులో మేరీ మగ్దలేని కనబడ్డాడు. ఆ వృద్ధుడితో మాట్లాడుతుంది. ఆందోళన ఉంది, భయంలో ఉంది, ఆ బండ తొలగించబడి ఉంది, లోపల చూస్తే ఖాళీగా ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఏదో విచిత్రమైన శబ్దాలు వినబడుతున్నాయి. అప్పుడు అన్నది ఆవిడ, అయ్యా నా ప్రభువుని మీరు ఎరిగితరా, ఎక్కడైనా కనబడ్డాడా అని అడిగారు. అప్పుడు ప్రభు అంటాడు తన ఒరిజినల్ వాయిస్తో, మేరీ మగ్దలేన్ అని పిలుస్తాడు. అలా పిలిచినప్పుడు తనకు అర్థమైంది. ఎందుకంటే ఆ పిలుపు ఆవిడ్ని అందరిలాగా ఆయన పిలడు, సెపరేట్ పిలుస్తాడు ఆవిని. అందుకే ఆ పిలుస్తున్నప్పుడు ఆ వాయిస్ గుర్తుపట్టింది. ప్రభువా మీరేనంటే ఎస్ నేనే అన్నాడు. అది మొదలుకొని ఆవిడ కనబడ్డమే కాదు, ఆమె కూడా ఉన్నవారు కూడా అదర్స్. మీకు విషయం చెప్పాలి, సమాధి ఖాళీ అయిపోయింది, ప్రేత వస్త్రం ఖాళీ అయిపోయింది, బండ తొలగింపబడింది. అక్కడ విచిత్రమైన దేవదూతల సంభాషణ కనబడుతుంది. పైగా మాకు ఒక మాట చెప్పారు, సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారని అడిగారు. ఈ క్వశ్చన్తో మాకు ఆందోళనతో మాకు అర్థమైంది ఆయన తిరిగి లేచాడు. మేరీ కూడా చెప్తుంది, ఆయన నాకు కనబడ్డాడు, ఆయన నాకు కనబడ్డమే కాదు నాతో మాట్లాడు, ఇదంతా జరిగింది అని చెప్పినప్పుడు వెంటనే 2 శిష్యులు ఒట్టిన పరిగెట్టారట. ఆ పరిగెట్టిన శిష్యులు ఎవరు తెలుసు? ఒకటి పేతురు, 2 చెప్పండి యోహాను. పరిగెట్టాడు. పేతురు గారికి వయసు ఎక్కువ కనుక కొంచెం స్లో పరిగెడుతున్నారు. యోహాను యంగగా ఉన్నాడు కనుక కొంచెం స్పీడ్గా పరిగెడుతున్నాడు.
ఇద్దరు వేగంగా పరిగెట్టుకొచ్చారు. సరిగ్గా సమాధి అక్కడ ఉంది. ఆ సమాధి అలా నిజంగా తెరవబడడం చూసి యోహాను అవాక్ అయిపోయాడు. అక్కడ నిలబడి ఏంటబ్బా అది ఆలోచిస్తున్నప్పుడు పేతురు ఆగలేక ఆ పరుగున యోహాను దాటేసి ఆ లోపలికి వెళ్ళిపోయాడు. చూస్తే పేతురికి అర్థం కావట్లేదు. ప్రేత వస్త్రం ఖాళీగా ఉంది. లోపల ఒక పడుచువాడు దేవదూత కూర్చొని ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పింది మీకు గుర్తులేదా? అక్కడ కనబడతానన్నాడు కదా అని. మిమ్మల్ని ఎక్కడో వెయిట్ చేయమని చెప్పాడు, అక్కడ కనబడతానని చెప్పాడు కదా, ఆయన చెప్పింది మీకు గుర్తులేదా? మాట్లాడాడు, సెలవిచ్చారు. పేతురు నిర్ణయించుకున్నాడు. వీళ్ళు యోహాను గారు చూశారు, ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ భయం వేసింది, చెప్పుకోలేకపోయారు. లోపలికి వచ్చారు, తలుపులు వేసుకున్నారు, సైలెంట్ కూర్చున్నారు. సరిగ్గా వాళ్ళ సైలెంట్ కూర్చున్న టైంలో ముయ్యబడిన తలుపులు ముయ్యబడి ఉండగా, కట్టబడిన గోడలు కట్టబడి ఉండగా ప్రభు లోపలికి వచ్చేసాడు. శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. ప్రభువా ఎస్ నేనే. ఆయన మాట్లాడుతున్నాడు, విస్తరించి మాట్లాడుతున్నాడు. శిష్యులకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ప్రభువా అని. కానీ ఆ గుంపులో అనుమానించే ఒక అబ్బాయి లేడు అక్కడ ఆ టైంలో. ఆ అబ్బాయి పేరు తోమ. ఆయన వచ్చే సమయానికి తోమ లేడు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తోమ వచ్చాడు. తోమ అన్నాడు, నహి జిందగీ, నేను నమ్మను అన్నాడు. అరే లేదురా, నిజంగా వచ్చాడురా, ప్రభు మాతో మాట్లాడారా, మేరీకి కనబడ్డాడరా, మాకు కనబడ్డాడరా, పీటర్కి కనబడ్డాడరా, జాన్కి కనబడ్డాడరా, అందరికి కనబడ్డాడరా, అరే మన టీవీకి కనబడ్డాడరా అంటే, మరి ఏడి వచ్చే సమయానికి వెళ్ళిపోయాడు అంటే నేను నమ్మను అన్నాడు. మళ్ళీ వచ్చాడు, తోమతో మాట్లాడాడు. తోమ కనిపించాడు. తోమ ఇలా రా, నా గాయాల్లో వేలిపెట్టి చూడు, నా పక్కలో వేలిపెట్టి చూడు, చూస్తే నమ్ముతానంటున్నావుగా, చూసి నమ్మే. కనుక మాట చెప్తున్నాను, చూసి నమ్మేవారి కన్నా చూడక నమ్మేవారు ధన్యులు తోమ అని చెప్పి తోమ కూడా నమ్మేశాడు. తోమ కూడా ఆశ్చర్యపోయాడు. ఎస్ నిజంగానే ప్రభు వచ్చాడబ్బా, ప్రభు కనబడ్డాడు. ఆశ్చర్యం అయిపోయింది. ఆ తర్వాత నాన్ స్టాప్గా 40 days వాళ్ళకి కనబడుతూ డిస్కషన్ చేస్తూనే ఉన్నాడు. సుమారు 40 రోజులు వాళ్ళకి కనబడుతూ ఇక వెళుతూ ఒక మాట అన్నాడు, ఎక్కడికి పోకండి, జెరూసలేం సిటీలోనే ఉండండి. సరిగ్గా ఒక టైంకి పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. భూదిగంతాల వరకు నేను తిరిగి లేచానన్న వార్త మీరు సాటింపేయాలి అన్నాడు. ప్రభు చెప్పినట్టే వాళ్ళు కూర్చున్నారు, కనిపెడుతున్నాడు. అన్నట్టుగానే పరిశుద్ధాత్ముడు పెంతుకొస్తే దినాన్న చెప్పండి శిష్యుల మీదకి వచ్చేసాడు. అర్థమవుతుంది కదా నేపథ్యం. అన్నట్టుగానే శిష్యుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారు వచ్చిన వెంటనే ఒక కొత్త భాష మాట్లాడుతున్నారు. అప్పటి వరకు సామాన్యమైన అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడేవారు. అంటే ఎంత సామాన్యమైనదంటే మరి తెలుగులో ఇంకా సామాన్యమైన తెలుగు ఉంటుంది చూసారా. ఇంకా దాన్ని ఏమంటారంటే మార్కెట్ లాంగ్వేజ్ అంటారు చూసారా. ఎబ్రీలో అరమిక్కులు అలాంటి లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడారంటే శిష్యులు, ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ సీదా డిక్షనరీ లాంగ్వేజ్ లేదా వాళ్ళది. అలాంటి భాష మాట్లాడుకుంటున్న వారు సడన్గా ఏం మాట్లాడుతున్నారంటే కొత్త భాషలు మాట్లాడుతున్నారు. కొత్త భాషలు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. అది ఏంట్రా ఈ కొత్త భాషలు మాట్లాడుతున్నారు విచిత్రంగా వాళ్ళకి అనిపించిన తర్వాత ఒక విషయం వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది. అప్పటికే బాగా వినండి, యెరూషలేము సిటీకి వింతగా అనిపిస్తుంది. వింతగా ఏం వింతుంది, ఏం జరిగింది, ఏమింత కార్యక్రమాలు జరిగాయంటే మీరు బాగా వినండి. అవి 40 రోజులు, దానికి ముందు 10 రోజులు సుమారు అంచనా వేయండి. ఈ 40 10 ఎంత 50 రోజులు. 50 రోజుల ముందే అదే జెరూసలేములో ఏం జరిగింది? అదే జెరూసలేము 50 రోజుల ముందు ఏం జరిగిందంటే ఒకేసారి దేశం అంతటా ఏమైపోయింది చెప్పండి? చీకటి అయిపోయింది. మీరు పబ్లిక్ యొక్క ఆ మైండ్ సెన్స్ మీరు ఒకసారి ఊహించండి. పేతురు గారు రిజరెక్షన్ మెసేజ్ చెప్పే సమయానికి పబ్లిక్కి కొన్ని వింతల అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా టౌన్కి. ఏ టౌన్ అది? జెరూసలేం టౌన్కి. అరే సరిగ్గా 50 రోజుల క్రితం దేశమంతా చీకటి కమ్మేసింది. సరిగ్గా ఇక్కడి నుంచి 50 రోజుల క్రితం ఒకేసారి అన్యాయంగా ఆ మనిషిని చంపేస్తే పెద్ద భూకంపం వచ్చింది. ఆ మనిషిని చంపేసినప్పుడు భూకంపం వచ్చింది. ఆ మనిషి 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు చెప్పండి భూకంపం వచ్చింది. అంటే ఇవి వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నాయి, ప్రజలకు తెలిసివి.
చీకటి కమ్మడం ఏంటి, భూకంపం రావడం ఏంటి, మళ్ళీ రెండవసారి అంటే సుమారు 2 సార్లు భూకంపం వచ్చింది. ఒకటి ఆయన చనిపోయినప్పుడు, 2 ఆయన తిరిగి లేచినప్పుడు. శవాలు లేచాయి, పరిశుద్ధుల శరీరాలు తెర మీదకి వచ్చాయి. ప్రజలందరూ చూస్తుండగా కనబడ్డారు, పరిశుద్ధులు కనబడి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆశ్చర్యమైన కార్యాలు, భూమి వణికిందట, శవాలు లేచాయట, విచిత్రమైన సన్నివేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి సన్నివేశాలు జరుగుతున్నప్పుడు సరిగ్గా 2 భూకంపాలు, చీకటి కలగడం, సూర్యుడు అదృశ్యుడైపోవడం, భూమి కదిలింది. భూకంపం వచ్చిందని ఉండదు, భూమి వణికింది అని ఉంటుంది. ఆ భూమి వణికిందట. ఆ విచిత్రమైన సన్నివేశాలన్నీ జరుగుతున్నప్పుడు పబ్లిక్ ఏం అర్థం కావట్లేదు. వెంటనే భూకంపాలు రావడం, చీకటి కమ్మడం, శవాలు లేవడం, శరీరాలు ఊర్లోకి వచ్చి అందరూ కనబడు. మీరు ఊహించండి, చనిపోయినోడు తిరిగి ఊళ్ళోకి వచ్చేస్తే ఎలా ఉంటుందండి? వచ్చారు ఊళ్ళోకి, నిన్న మొన్న చచ్చిపోయిన బామ్మ ఇంటికి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమిరా అందనుకోండి, కంగారు అయిపోయి అడుగుతాను. సీనియర్స్ వచ్చేసారు, జూనియర్స్ వచ్చేసారు, అందరు వచ్చేసారు, చనిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చారు, వాళ్ళు కనబడుతున్నారు. ఈ వింతలన్నీ జరుగుతుంటే బాగా వినండి. సరిగ్గా టైంలో ఒక వార్త గింగురమని చెవుల్లో తిరుగుతుంది. ఆ గింగురమని తిరిగే చెవుల్లో వార్త ఏంటంటే ఆయన లేచాడు. భూకంపం ఏంటో అర్థం చేసుకునే లోపే ఒక వార్త వచ్చింది చెవుల దగ్గరికి, ఆయన లేచాడు. ఉన్నట్టుండి మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్మడం ఏంటని అర్థం చేసుకునే సైన్స్ థియరీ తిరగేసే లోపే ఒక వార్త వచ్చింది, ఆయన తిరిగి లేచాడు. చచ్చిన శవాలు, కుళ్ళిన శవాలు, ఎండిన ఎముకలు మరలా లేచి మనుషులు కనబడ్డం ఏంటని ఆలోచించే లోపు ఒక వార్త చెవుల్లో గింగురమని తిరుగుతుంది. ఆ వార్త ఆయన తిరిగి చెప్పండి లేచాడు. ఇవి అర్థం చేసుకోవడం వింత అయితే, ఆయన తిరిగి లేచాడు అన్నదే వింత అయితే, ఇప్పుడు మరొక వింత ఏంటంటే ఈ చేపలు పట్టుకునే వాళ్ళు భాషలు మాట్లాడేస్తున్నారేంట్రా, ఇదొక వింత. చేపలు పట్టే వేళ భాషలు ఇది వింత. సరిగ్గా మాట్లాడితే ఆ టైంలో సరిగ్గా వాళ్ళకి అర్థమైంది, కలవరం. టెన్షన్ అయిపోతున్నారు. ఏంటి ఈ సూర్యుడు మారిపోవడం ఏంటి, వెలుగు మాయమైపోవడం ఏంటి, భూకంపాలు రావడం ఏంటి, శరీరాలు లేవడం ఏంటి, వీళ్ళు ప్రకటిస్తున్న క్రీస్తు సజీవంగా ఉన్నాడని చెప్పడం ఏంటి, కాదనలేని రుజువులు ఏంటబ్బది ఎలా అర్థం చేసుకోవాలి? ఫెస్టివల్లో ఉండాలా ఈ న్యూస్ని వినాలా? ఫెస్టివల్లో ఉండాలా ఈ న్యూస్ని వినాలా? ఫెస్టివల్ ఏం జరుగుతున్నప్పుడు పెంతెకొస్తు, ఏదైతే ఆ పెంతెకొస్తు పండుగ, ఈ పండుగలో ఉండాలా, ఇది అర్థం చేసుకోవాలా? ఇలాంటి కలవరపడిపోతున్న టైంలో సరిగ్గా రిజరెక్షన్ ఫస్ట్ మెసేజ్ చెప్పిన అపోస్తలుడు చెప్పండి, సైమన్ పీటర్. పునరుద్ధానపు వర్తమానం మొట్టమొదటిసారిగా శిష్యుల్లో చెప్పింది ఎవరు? పేతురే చెప్పాడు. ఆ పేతురు చెబుతూ మొదలు పెడుతుంది. ఇప్పుడు చదవండి 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత కలవరపడకండి. ఇశ్రాయేలు సమాజమా, జెరూసలేము ప్రజలారా, ఈ మాటలు వినండి, టెన్షన్ అయిపోకండి. 50 రోజుల క్రితం భూకంపం ఎందుకు వచ్చిందో మేము మాట్లాడుతున్న దానికి ఆ భూకంపానికి సంబంధాలు ఉన్నాయి. 50 రోజుల క్రితం ఎందుకు యెరూషలేము లేదా దేశాన్ని చీకటి కమ్మిందో దానికి మా భాషకి సంబంధం ఉంది. శవాలు ఎందుకు లేచాయో, పరిశుద్ధుడు ఎందుకు లేచాడో, ఈ రోజు మేము ఎందుకు ఇంత ధైర్యంగా నిలబడ్డామో దానికి ఒక లింక్ ఉంది. ఆ లింక్నే మేము మాట్లాడుతున్నాం. అటెన్షన్ ప్లీజ్ అని చెప్తున్నాడు వాళ్ళకి. పునరుద్ధానపు మెసేజ్ ఎత్తుతున్నాడు. చూడండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తనను మెప్పు పొందిన వానిగా మీకు కనపరచును. ఇది మీరు కాదనగలరా? ఇందాక అన్న ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు యేసుప్రభు యొక్క ఆయన చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం. 38 సంవత్సరాలు కోనేరు కాలవ దగ్గర పడున్న ఆ వృద్ధుడు యొక్క వదాంతం మనకు తెలియదా? 38 సంవత్సరాలు. ఆ కోనేరుకి ఒక పేరుంది, బెతెస్దా అనే దానికి ఎబ్రీ శబ్దం ఏంటంటే, బెతెస్దా అంటే కనికరము కలిగిన స్థలం. బాధ ఏంటో చెప్పిన, స్థలం పేరే కనికరం, కానీ అక్కడ ఎవరికి కనికరం ఉండదు.
అక్కడికి ఎవరికే కనికరం లేదు. ఎవడు ముందుగా దూకేద్దామా అని గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఎక్కువైపోయిందంట అక్కడ. అక్కడ రోగులు, ఇక్కడ రోగులు, అక్కడ రోగులు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 38 సంవత్సరాల నుంచి ఆ వృద్ధుడు అక్కడే ఉన్నాడు అని ఒక్కడు కూడా జాలి లేదండి, ఒక్కడు కూడానే. అలాంటి వాణి దగ్గరికి వచ్చి, నువ్వు శుద్ధుడు ఒకటి నీకు ఇష్టమా అంటే అతగాడు అన్నాడు, అవును నాకు ఇష్టమే, నీ పరుపు ఎత్తుకున్నాడు అనగానే